హలో అందరికీ. ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి ఆనియన్స్, టమాటా పండ్లు, చికెన్ వేయాలి. అందులోకి కారం, పసుపు, మొత్తం అన్నీ మిక్స్ పట్టేసిన మసాలా పొడి, అల్లం పేస్ట్, అల్లం, కొత్తిమీర, ఎల్లిపాయలన్నీ మిక్స్ పట్టి చేసిన, అలాగే కొద్దిగా చికెన్ పౌడర్ అన్నీ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి బాగా. చూడండి, లెగ్ పీస్ మొత్తం అన్ని ముక్కలకి బాగా పట్టాలి. తర్వాత బాగా ఉడకాలి. ఆయిల్ అంతా పైకి వస్తుంది చూడండి. చాలా చాలా బాగా ఉడికింది, రెడీ అయిపోయింది. అలానే బిర్యానీ ఆకు, వాటర్ వేసి అక్కడ మొత్తం బిర్యానీకి సంబంధించిన మొత్తం ఐటమ్స్ వేసిన. పక్కనైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే హీట్ చేస్తున్నా. మొత్తం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా చేసిన. తర్వాత బాగా ఉడికిన తర్వాత ఎసురు, అందులోకి బాస్మతి రైస్, కొద్దిగా నార్మల్గా మనం వేసుకునే బియ్యమే, సన్న బియ్యం వేసేసిన. బాస్మతి రైస్ సగము, సన్న బియ్యం సగం తీసుకున్న. మొత్తం కిలో బియ్యం. చికెన్ సేర్వ వేస్తున్నా. మొత్తం అన్నీ వేసేసిన. చికెన్ సేర్వలో కారం, పసుపు, సాల్ట్, కొత్తిమీర అన్నీ వేసిన. అందులోకి బాగా మిక్స్ చేస్తున్నా. అలానే బాస్మతి రైస్ అయితే ఉడికిందా లేదని చూస్తున్నాను. మరి మెత్తగా కాకుండా అలా ఉండాలి. రైస్ అయితే ఉడికిపోయింది. తర్వాత ఆయిల్ వేస్తున్నా. ఫస్ట్ ముందుగా మనం తీసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసుకుంటున్నా. అలాగే ఈ రైస్ మొత్తం వాటర్ మొత్తం తీసేసి లేయర్స్గా వేసుకుంటున్నా రైస్ని. అలా రైస్ వేసుకుంటూ లేయర్స్గా మళ్ళీ చికెన్ వేస్తున్నా. అలానే మళ్ళీ మొత్తం లేయర్స్ లాగా వేస్తూ ఉన్నాను రైస్ అయితే. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ రైస్ వేసుకోవాలి. మళ్ళీ అలా లేయర్స్లో మొత్తం అవన్నీ వేయాలి. కొత్తిమీర, పుదీనా వేసుకొని మనం ముందుగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ చేసిన అవి మొత్తము వేసేస్తున్నా. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేసినాయి ఆనియన్స్ అయితే. ఆనియన్స్ తీసుకొని పైన వేయాలి, రైస్ పైన. తర్వాత ఫుడ్ కలర్ వాటర్ అయితే లైట్గా వేసేసుకున్నాను నేను. అలానే మూత పెట్టేస్తున్నా. పెట్టేసి సిమ్లో మగ్గాలి. ఒక 15 minutes
సిమ్లో మగ్గనివ్వాలి. పదహైదు నిమిషాలు సిమ్లో మగ్గింది. మగ్గిన తర్వాత రెడీ అయిపోయింది మనకి చికెన్ బిర్యానీ. చాలా చాలా బాగా వచ్చింది చికెన్ బిర్యానీ. చూడండి, లెగ్ పీసు, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగా వచ్చింది బిర్యానీ. మాకైతే చాలా ఇష్టం. ఆనియన్స్ కాంబినేషన్ బాగుంటుంది బిర్యానీలోకి. అలానే చికెన్ షేర్వా, పెరుగు పచ్చడి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.